ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇకనైనా పద్ధతి మార్చుకోండి. నేను మీకు చాలా గౌరవంగా హోందాగా సమాధానం చెప్పాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మీరు ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల్ని చిన్నాన్న కూతుర్ని వ్యక్తిగతంగా ఏదైతే మానసికంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, సాక్షి టీవీ ద్వారా, సాక్షి పత్రిక ద్వారా చేస్తున్నాడు కదా, నేనేం తక్కువ తిన్నానని చెప్పని జగన్ గారిని ఆదర్శంగా తీసుకొని మీరు ప్రశాంత్ రెడ్డి గారి మీద విస్తారీతిగా మాట్లాడితే ఈ రోజుకైతే చాలా గౌరవంగా సమాధానం చెప్పా, పద్ధతిగా సమాధానం చెప్పా. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఎంత పద్ధతిగా సమాధానం చెప్పేవాళ్ళు ఉంటారనుకుంటే భ్రమ. ఖచ్చితంగా మీదైన భాషలో మీకు కూడా సమాధానం చెప్తారు. దయచేసి మీదైన భాషలో మీకు సమాధానం చెప్తే మీ గురించి మీరు ఏ భాష మాట్లాడుతున్నారో అదే భాష, మీ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో అదే పద్ధతుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా ఇచ్చే వ్యక్తులు మాట్లాడితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలియదు. తల ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలియదు. వారెవరో కొండపల్లి గురవయ్య అంట. నాకు వారెవరో తెలియదు. నిన్న సాయంకాలం ఫోన్ చేశారు. వారు నేను ఎక్కడో కేరళలో ఉంటాను సార్ అన్నారు. వాయిస్ సరిగా రాక బ్రేక్ వస్తూ ఉండింది. వారు నాకు చెప్పింది ఏంటంటే ఈ విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆయన గురించి మాట్లాడటం ఒక రకం, ఎందుకంటే మగోళ్ళు సమాధానం చెప్పుకోవచ్చు. కానీ వేమిరెడ్డి ప్రశాంత్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు బాధ వేస్తుంది. నేను వచ్చి చెప్పమంటే చాలా విషయాలు చెప్తానన్నారు. వారెవరో నాకు తెలియదు, అందుకని ఎవరో తెలియకుండా మాట్లాడటం ఎందుకని, మంచిదన్నా ఇంక చెప్పన్నా సరిగ్గా కూడా చాలా. కాబట్టి కొండపల్లి గురవయ్య లాంటి వ్యక్తులు చాలా మంది మీకు సమాధానం చెప్తారు. దయచేసి ఈ జిల్లాలో ఒక హోందా రాజకీయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఈ ఎన్నికల వేళ కూడా పెళ్లిళ్లు జరిగినా, అశుభ కార్యక్రమాలు జరిగినా, ఎక్కడైనా ప్రత్యర్థులు ఎదురైతే నవ్వుతూ మాట్లాడుకోవటం, యోగక్షేమాలు మాట్లాడుకోవటం ఈ జిల్లా సంస్కృతి. దయచేసి ఈ జిల్లాలో ఆ సంస్కృతిని చెడగొట్టవద్దు. ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు. మీరు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు 4 మాట్లాడి 40 మా చేత మాట్లాడించుకోవద్దు అని చెప్తూ ప్రజలకు కూడా మనవి చేస్తూ ఉన్నా. ప్రజలారా ఆలోచన సాగించండి. ఇది ఎంతవరకు న్యాయమో, ఎంతవరకు పద్ధతో మీరే ఆలోచన సాగించండి. రాజకీయ విధానాలని లేదా నాయకత్వ లక్షణాలని, రాజకీయ పోరాటాన్ని, ప్రజా సమస్యల్ని ఎవరైనా మాట్లాడొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఈ విధంగా ఇష్టారీతిలో నోరుందని చెప్పని వ్యక్తిత్వాల్ని అన్నం చేసే రీతిలో మాట్లాడటం, ఇలా మాట్లాడినటువంటి నాయకులకి చెప్పాల్సిన విధంగా బుద్ధి చెప్పాలా. ఇలాంటి నాయకులందరికీ పోలింగ్ బూత్ లోనే ఏదైతే అసభ్య పదజాలం మాట్లాడుతున్న ఇలాంటి నాయకులందరికీ పోలింగ్ బూత్ల్లో సరైన గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతున్నాను.